టూరిజం మినిస్టర్ గారు ఇది టైం కూడా అబ్జర్వ్ చేయాలి రవి గారు. ఇవాళ సీనియర్ మెంబర్, మీరు సీనియర్ మెంబర్ మధ్యలో ప్లీజ్ మినిస్టర్ గారు కార్యం అధ్యక్ష ప్రభుత్వం చేసిన లోపాలన్నీ కూడా కోఆపరేట్ చేస్తాము. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, మూడో ప్రశ్నకి శయనబుద్ధ ప్రాజెక్ట్ పునరుద్ధరణకి ప్రభుత్వం సంపూర్ణంగా చర్యలు తీసుకుంటా ఉంది, పరిశీలనలో పెట్టింది. ఘంటసాల అనే గ్రామం అత్యంత ప్రాచీన మరియు చరిత్రాత్మకమైనటువంటి గ్రామం. అక్కడ 1919-20 సంవత్సరం కాలంలోనే ఒక బౌద్ధ స్తూపం తాలూకు అవశేషాలు లభించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అక్కడ ఒక బుద్ధిస్ట్ కల్చర్ గురించి కానీ అలా కాకుండా టూరిజం ప్రమోషన్ కానీ ఘంటసాల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రామంగా ఇప్పటికే అందరం గుర్తించాం. దాంట్లో భాగంగానే అది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉన్నటువంటిది. ఇది దృష్టిలో పెట్టుకునే 2019కి ముందు అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడ దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మఠంగా కానీ మానిస్ట్రీగా కానీ, అదేవిధంగా పైన శయన బుద్ధుడు పడుకుని ఉన్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి బుద్ధుడిని నిర్మించడం ద్వారా దాన్ని పర్యాటకులందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో అప్పటి జిల్లా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక 150 లక్షలు, 1,50 లక్షలు శాంక్షనింగ్ చేసి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో కొంత వర్క్ అయిన తర్వాత 2 స్లాబ్లు కూడా పూర్తయిన తర్వాత ఒక 73 లక్షల వరకు డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. మిగతాది ఇచ్చే సమయానికి వేరే ప్రభుత్వం వచ్చింది. యథావిధిగా ఏదైతే డిస్ట్రక్షన్కి మారుపేరుగా నిలబడినటువంటి ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యాటకుల్ని, కేవలం భారతదేశం పర్యాటకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ కల్చర్ని ఇష్టపడే వారందరూ ఇష్టపడేటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ యథావిధిగా వాళ్ళు నాశనం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా ₹1 కూడా ఇవ్వకుండా దీన్ని మూలన పడేశారు. ఈ రకంగా దాన్ని మూలన పడేయటం వల్ల, వారు చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల, ఇది సభ్యులు అడిగిన దానికి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరగలేదు. వారికే కూడా అయినటువంటి ఖర్చులో కొంత భాగం మాత్రమే ఇచ్చాం, మిగతా ఇవ్వాలి. వారు ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులకు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, దాన్ని పూర్తి చేయాలంటే 2 స్లాబులు వేసి పైన ఆ శయన బుద్ధుడిని పెట్టి అన్ని కంప్లీట్ చేయాలంటే 5,50,00,000 అంచనా వ్యయాన్ని వాళ్ళు వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఇక ఏ ఏజం లేదు, టూరిజం మాత్రమే ఉంటుందనేటువంటి మాటలో ప్రధానంగా తీసుకుని దీన్ని మళ్ళీ మన పట్టాలెక్కించడానికి, తద్వారా ఈ శయన బుద్ధుడు అనేటువంటిది మనకి అత్యంత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, మీకు మనవి చేయాలి. అది మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో జూన్లో వచ్చిన తర్వాత 29/7/24 మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని రివైజ్ చేయడానికి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీన్ని బట్టి నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం ఉంటే డిస్ట్రక్షన్గా ఆ ప్రభుత్వం ఉందనేటువంటి స్పష్టంగా